నమస్తే అండి. నేను డాక్టర్ నమూరి రాహుల్‌న కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అర్చన గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మదీనాగూడ. సో ఈరోజు టాపిక్ ఏంటంటే పలానా మేల్ పేషెంటో, ఫీమేల్ పేషెంట్ ఆఫ్ ఎనీ ఏజ్ గ్రూప్ పెద్దాళ్ళైనా, చిన్నాళ్ళైనా ఒక డాక్టర్ దగ్గర నుంచి ఒక కన్సల్టేషన్ తీసుకొని స్కాన్‌లో సీటీ స్కాన్‌లను, ఎంఆర్ఐ స్కాన్‌లను చేయించుకొని అక్కడ ఏమీ తెలియట్లేదు అని అన్‌హ్యాపీగా ఉండి డాక్టర్‌ని మారుస్తూ ఉంటారు. అది కామన్‌గా రెగ్యులర్ ప్రాక్టీస్‌లో చాలామంది కూడా మేము చూసేవే. సో, పలానా చోట ఒక సీటీ స్కానో, ఒక ఎంఆర్ఐ స్కాన్ అయిన తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు చేసినప్పుడు కొన్ని సార్లు అడుగుతాం. సీటీ గాని, ఎంఆర్ఐ గాని రిపీట్ చేయండి అని. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్. ఇమేజ్ క్వాలిటీ కనుక పూర్‌గా ఉంటే ఏ డాక్టర్ కూడా సరిగ్గా ఇంటర్ప్రెట్ చేయలేరు దాన్ని. ఎందుకంటే కొన్ని స్కాన్ సెంటర్‌లలో కొన్ని మిషన్‌లు పాతదయిపోవటము, లేకపోతే ట్యూబ్ ప్రాబ్లమ్స్ వలన ఒక ఆర్టిఫాక్ట్ లాగా, ఒక ట్యూమర్ లాగా రిఫ్లెక్ట్ అవ్వటం, లేకపోతే చారలు చారలుగా మచ్చలు లాంటివి ఉండటం వలన స్పైన్‌లో అర్థం కాకపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఓన్లీ ఆ సిచ్యువేషన్స్‌లో మాత్రమే సీటీ గాని, ఎంఆర్ఐ గాని రిపీట్ చేస్తాం. ఇది కాకుండా ఎంఆర్ఐ చాలా వరకు సేఫ్ అండి. డెఫినెట్‌గా సీటీతో కంపేర్ చేస్తే ఎంఆర్ఐ హ్యాస్ ఇట్స్ ఓన్ గుడ్స్ క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్. బెటర్ ఎవాల్యుయేషన్ కానీ, బెటర్ డీలినియేషన్ కానీ, బ్రెయిన్ మ్యాపింగ్ చేయటంలో కానీ ఎంఆర్ఐ బాగా హెల్ప్ చేస్తుంది. సిటీ స్కాన్ డెఫినెట్‌గా ఏజ్ గ్రూప్స్ చూస్తే చిన్న ఏజ్ గ్రూప్స్‌లో అంటే పిల్లల్లో యూజువల్‌గా 5 ఇయర్స్ అండర్‌లో యూజువల్‌గా సిటీ స్కాన్ మేము సజెస్ట్ చేయం. వేరే రకంగా ఎవాల్యుయేట్ చేసుకుంటాం సిమ్టమ్స్‌ని బట్టి. అదే అలార్మింగ్‌గా ఉంది అనుకుంటే తప్పదు. ఆ టైంలో సిటీ స్కాన్ చేస్తాం. బట్ చిన్న ఏజ్ గ్రూప్స్‌లో మాత్రం రిపీటెడ్‌గా స్కాన్స్ చేయటం వలన భవిష్యత్తులో కొంతమందికి ముప్పులు రావచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్ లాంటివో క్యాన్సర్ రూపంలో. బట్ చాలా వరకు స్కాన్ చేసినప్పుడు బాడీ వెయిట్ తగ్గట్టుగానే రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది. కాబట్టి చాలా వరకు ఒకప్పటికి పోలిస్తే ఇప్పుడు సిటీ, ఎంఆర్ఐలు ఆర్ మోర్ అడ్వాన్స్డ్ అండ్ మోర్ హెల్ప్‌ఫుల్ ఇన్ డయాగ్నోసింగ్ అండ్ లెసర్ ఛాన్సెస్ ఆఫ్ రేడియేషన్. థ్యాంక్ యూ.